హలో అండి, నేను ఇప్పుడు చేయబోయే డిష్ హైదరాబాదీ కద్దు కా ఖీర్ స్వీట్ డిష్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కాజు, బాదం, పిస్తా, తర్వాత స్వీట్ కోవా, పంచదార, బియ్యం, సొరకాయ అన్నీ కావాలి. మనం ఫస్ట్ సొరకాయ పీల్ తీసుకొని అది తురుముకొని ఉంచుకోవాలండి. ఈలోపు మనం సగ్గుబియ్యం రెండు నానబెట్టుకోవాలి. ఒక 2 hours నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని, అదే బియ్యంను కాజు, బాదం ఇవి కూడా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, చిక్కగా వస్తప్పుడు మనం. తర్వాత పక్కన పొయ్యి మీద పాలు కూడా వేడి చేసుకుంటూ ఉండాలి. కాజు, బాదము ఇవి రెండు, కాజు, బాదం, బియ్యం 3 పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ చేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం ఉడికే దాంట్లో ఈ పేస్ట్ని వేయాలి. వేసి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలండి. ఇది ఏంటంటే చాలా త్వరగా బాదం పేస్ట్ ఉంది కదా, కాజు బాదం పేస్ట్ చాలా త్వరగా అంటుంది కాబట్టి కలబెడుతూ ఉండాలి. తర్వాత చిక్కటి పాలు పోయాలి. చిక్కటి పాలు పోస్తే అప్పుడు కొంచెం అడుగంటకుండా ఉంటుందండి. నేను వీడియో చేసిన తర్వాత వాయిస్ ఇస్తున్నాను అండి, తప్పులు పోతే ఏమనుకోవద్దు, సారీ. ఇప్పుడు పక్కన ఒక గిన్నెలో 1 లీటర్ పాలు తీసుకున్నానండి. పాలు తీసుకొని వేడి చేసుకుని ఆ తర్వాత పక్కన వేడి అవుతుంటే ఈలోపు మనం వేరే బాండీలో నెయ్యి తీసుకొని తురిమిన సొరకాయ తురిమేసి చక్కగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా, లైట్ కలర్ మారేదాకా వేయించుకొని చూడండి, చక్కగా వేయించుకోవాలి. అలాగా వేయిస్తే ఆ పచ్చి వాసన అనేది పోయి కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు స్వీట్లో వేయాలి. ఆ స్వీట్ పాలు, బాదం, కాజు బాదం బియ్యం పేస్ట్, సగ్గు బియ్యం అన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఇది అడుగంటకుండా కలబెడుతూ ఉండాలండి. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కలబెట్టాలి. చూడండి, బాగా కలబెట్టాలి. లేట్ చేసామంటే మాత్రం కలబెట్టడం లేట్ అయిందంటే మాత్రం అడుగంటుద్దండి. కలబెట్టిన తర్వాత అదే బాణీలో మిగిలిన నెయ్యిలో కాజు బాదం కట్ చేసుకొని అవి పిస్తా అవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు నా లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటే లాంగ్ వీడియోస్ కూడా పెడతానండి. పిస్తా అండి, ఇది కాజు బాదం కంటే నానబెట్టాం కాబట్టి పై పొర వచ్చేస్తుందండి. కానీ వీటికి రాదు కదా, చాలా సన్నగా ఉంటాయి. ఇవి యాజ్ ఇట్ ఈజ్ అలాగే వేయించేస్తాము. సగము పైన వేసుకోవడానికి ఉంచుకుంటామండి. అదిగోండి, సగ్గు బియ్యం, కాజు బాదం బియ్యం పేస్ట్, 1 లీటర్ పాలు, తర్వాత మనం వేయించిన సొరకాయ, ఇది తురిమిన సొరకాయ వేసాం కదా, అది అన్నీ వేసిన తర్వాత బాగా విరుగుతూ ఉంటుందండి. పంచదార, ఇందులో కోవా వేయటం అదే వీడియో ఆఫ్లో ఉందండి, అప్పుడు వేసాను చూపించడానికి వీలుగా. అట్లా స్వీట్ కోవా వేసానండి, 1 పావు కేజీ అంతా. తర్వాత పంచదార వేసాను. ఆ స్వీట్ కోవా వేసినప్పుడు అది స్లిప్ అయిందండి. స్వీట్ కోవా, పంచదార 2, తర్వాత లాస్ట్లో యాలకు పొడి వేస్తాము. ఇవి వేయించుకున్నవన్నీ వేసి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, తర్వాత ఫుడ్ కలర్ అండి. మనకు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వెనీలా కలర్ అయినా వేసుకోవచ్చు. అదిగోండి, ఫుడ్ కలర్ వేస్తున్నాను. కావాలంటే మనం మానుకోవచ్చండి. ఫుడ్ కలర్ వేస్తే పిస్తా కలర్ బాగుంటుందని వేశాను. సొరకాయ కలర్ ఉంటుంది కదా, అందుకని ఫుడ్ కలర్ వేశాను. తర్వాత మన ఇలాచీ పౌడర్ వేయాలండి. ఇలాచీ పౌడర్ మనకు మంచి టేస్ట్గా ఉంటుందని, టేస్ట్ కాదు స్మెల్గా ఉంటుందని 10-15 ఇలాచీ మిక్సీ వేసి అది కూడా వేశాను. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేశాను. ఇంకా బాగా కొంచెం చిక్కబడేదాకా మరగనివ్వాలండి. మనకు ఎంత చిక్కగా కావాలంటో అంత చిక్కగా అయ్యేదాకా బాగా మరగనిస్తే అన్నీ పచ్చివాసన పోయేదాకండి. చూడండి, ఇప్పుడు బాగా మరుగుతుంది కదా,
ఇంత మరిగేదాకా ఒక పొంగు వచ్చేదాకా బాగా 2-3 పొంగులు వచ్చేదాకా మరిగిస్తే మనకు అన్నీ బాగా ఉడికినట్టండి. ఏది పచ్చివాసన ఉండదు. ఇటు బియ్యం కాజు బాదం పేస్ట్ కానీ, సొరకాయ వేయించి వేసింది కానీ అన్నీ పాలల్లో బాగా మరగాలండి. బాగా మరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసాము, ఫుడ్ కలర్ వేసాము, స్వీట్ కోవా, పంచదార అన్నీ వేసానండి. ఇది ఇలాచీ పౌడర్ కూడా వేసాను. బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత తీసి చల్లారి పెట్టుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత తీసి మనం సర్వింగ్ బౌల్లో తీసి ఒక 2 అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో చల్లగా అవ్వటానికి పెట్టుకోవాలండి. ఇది చల్లగా తింటేనే టేస్ట్ అండి, వేడివేడిగా తినకూడదు. మనకు బాగా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి. ఇది హైదరాబాదీ స్వీట్ డిష్ కద్దు కా ఖీర్ అంటారండి. ఇక్కడ ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళలో, ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా బంధువులకి ఇన్వైట్ చేస్తే ఈ కద్దు కా ఖీర్ అనేది మాత్రం చాలా కంపల్సరీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా